హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బ్లాగ్స్ చేయకనైతే చాలా రోజులు అవుతుంది, ఫుల్ వీడియోస్. సో మొత్తానికి అయితే ఇలా ఒక చిన్న బ్లాగ్ తోటి అయితే మేము ముందరికి వస్తాం. సో ఈరోజు అయితే అను బర్త్డే అన్నమాట. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అను. ఇక నైట్ అయితే కేక్ చేపించిన. సో ఇక ఈ టైం వచ్చేసి అయితే 10 అవుతుంది మార్నింగ్. ఇక రెడీ అయినాం, ఇక మూవీకి తీసుకెళ్తా అని అయితే రెడీ అయినాం అన్నమాట. సో ఇప్పుడైతే మనం మంచిర్యాల వెళ్తున్నాం మూవీకి. సో ఇక మనం ఇవాళ ఏం చేస్తాం ఏంది అన్నదే బ్లాగ్ అన్నమాట. సో చూసేయాలి. మళ్ళా ఎటు పోతున్నాం డాడీ? ఎక్కడికి? సినిమాగా? కూల్ కేక్ పీస్ ఆట. చిక్కు, చిన్న చిక్కు ఇయ్య డాడీ. చిన్నోడు ఎట్లున్నాడో కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అయితే టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చేసినాం. ఇప్పుడైతే స్క్రీన్ టూర్కి అయితే వెళ్తున్నాం. సో కమరల్ అయితే స్క్రీన్ టూర్ అన్నమాట. చేసినాం. మూవీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయింది. స్టార్ట్ అయినా అవును బుక్కులు స్టోరీ రియా ఏమైంది? అయిపోయిందా? అయిపోలేనా? సో గైస్ మొత్తానికి అయితే ఇంటర్వెల్ టైం అన్నట్టు. సో ఇప్పుడైతే ఒక కర్రీ పప్పు తీసుకున్నా, అదొక ప్రియా గారికి. ఇంకా పాప్కార్న్ అట. ఇక్కడనైతే ప్రైజులు అమ్మో చచ్చిపోయేటట్టు ఉన్నాయి. ఇక మొత్తానికి అయితే ఒకటే తీసుకోపోతానా. దానా దా చిక్కు చిక్కు సో ఫైనల్లీ అయితే మూవీ అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకి అయితే వెళ్ళినాం, ఎగ్జిట్ అయినాం. సో అమరన్ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా సాయి పల్లవి యాక్టింగ్, హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఇంకా సినిమా అయితే సూపర్. చూడకపోతే ఒకసారి మీరు కూడా చూడాలి ఎవరైనా మిస్ అయినా ఉంటే. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళినాం, మరి ఎటు పోకటో ఏం చేసినో. సో రియా పాప అయితే కూల్ కేక్ పీసెస్ అనేది ఇంటికా నుంచి వెళ్ళి అడుగుతుంది. సో ఇక మూవీ నుంచి వెళ్ళి బయటకు వచ్చినాం కదా, ఇదైతే మన కేరళ సిటీ బేకరీ మన మంచిర్యాల రైల్వే స్టేషన్ దగ్గర. ఇక్కడైతే ప్రియకి తినిపిద్దామని అయితే వచ్చినాం. ఏది డాడీ? ఏది ఇటు చూపు. అవునా? హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. గింతేనా ఇక హ్యాపీ బర్త్డే? కేక్ కటింగ్ ఇదే సెలబ్రేషనా? ఎట్లుందా? నీకేం కావాలనా చిక్కు? అక్కడ ఎవరు ఉన్నారు?
అమ్మ లేదు అన్న అయితే చాయ్ తాగింది. ఇది అయితే కూల్ కేక్, నేనైతే చిన్న సమోసాలు తీసుకుంటా. ఇవి అయితే నాకు బాగా ఇష్టం అన్నమాట. వేడి ఉన్నాయి మంచిగా బాగున్నట్టు. ఎట్లా కేక్ అనేది పొద్దున్న ఏడ్చింది. ఇప్పుడు తీసుకున్నా కొంచెం నాకు అర్థం ఉంటుంది, నేను తింటాను. సో అనుకైతే బర్త్డేకి శారీ కొనిస్తా అని చెప్పిన. ఇక శారీ కోసం అని అయితే ఇటు పత్తి గట్ట బ్యాక్ సైడ్ అయితే వచ్చేసినాం, ఈ షాప్ బ్యాక్ సైడ్. సో అనుకైతే పట్టి అలా డ్రెస్ ఏదో సంథింగ్ కావాలంటుంది. ఇది ఇక్కడ దొరికితే అన్న మళ్ళీ ఇంటికి వచ్చినాం. మరి వాళ్ళైతే మీదికి వెళ్ళు, నేనైతే కింద వెయిట్ చేస్తున్నా. సో పిలిస్తే నేను వెళ్తా అని చూస్తున్నా. మరి ఉన్నాయో లేవు అడగడానికి అయితే పోయింది. సో మొత్తానికి అయితే అక్కడ గుజరాత్కి అయితే వచ్చినాం. మొత్తానికి అయితే ఇంకా అలా కాదు, వేరే డ్రెస్ అయితే తీసుకుంటాను నేను తీసుకున్నది బిల్ చేసాడు. సో ఫైనల్లీ అయితే మనకి డ్రెస్ వచ్చింది అన్నమాట గుజరాత్లో. ఓకేనా డ్రెస్? సో ఫైనల్గా అయితే ఇక సీసీకి అయితే రీచ్ అయినాం. టైం అయితే 4 అవుతుంది, పొద్దున 10కి వస్తే. ఇప్పుడే ఇక సీసీ కూరగాయల మార్కెట్లో అయితే ఆగినాం. ఇక్కడ ఏమన్నా కూరగాయలు తీసుకుందామని అన్నం అయితే పోయింది, నేనైతే ఇన్ని బండి మీద కూర్చున్నా. సో ఇక పొంగనైతే చికెన్ తీసుకొని పోవాలి, బిర్యానీ చేస్తా అంటుంది, ఏం చేస్తారో. సో ఇక రియా పాప నేనైతే ఇలా వెయిట్ చేస్తున్నాను. చిక్కు రియా పాప ఎనర్జీ అయితే అయిపోయింది, అందుకే సైలెంట్గా కూర్చున్నది ఇక్కడ. నానా ఎనర్జీ కంప్లీటెడా? సో ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇంటికి వచ్చేసి అయితే ఇక రాగా చికెన్ తీసుకొద్దా అని చెప్తారు కదా. సో ఇది చికెన్ తీసుకొని అయితే బిర్యానీకి అయితే ఇవన్నీ కలిపి ఈ మసాలా పెరుగు ఇవన్నీ అయితే కలిపి వేసుకున్నాం. అట్లనే ఇక ఆనియన్స్ అయితే కట్ చేద్దానా, అందుకే చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేద్దాను అనమాట. ఇంకా వేరే పని చేసుకుంటుంది. సో ఇక మరి అలా బిర్యానీ ఎట్లుంటుందేమో టేస్ట్ అయితే వేయాలి. సో బాగా రోజులు అవుతుంది బ్లాగ్స్ పెట్టకనైతే. సో ఎవరు చూసినా కానీ అంటే ఎట్లున్నది, ఎట్లా వీడియోలు చేయాలి, ఏంది కామెంట్స్ అయితే వేయాలి కంపల్సరీ. ఎందుకంటే బాగా రోజులు అవుతుంది అసలు యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ పెట్టక ఇన్స్టా మీద వీడియోలు తీసుడు. కానీ ఇప్పటి నుంచి ఇక యూట్యూబ్ ఇన్స్టా అన్నీ తీసుడే. సో కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వాలి. ఇంకా కేక్ అయితే తెప్పియాలి, నేను కేక్ తెప్పియాలి. మా వాళ్ళకైతే ఫోన్ చేసిన. సో ఈ బర్త్డే బిర్యానీ చేయాలి. టైం కూడా 6 అవుతుంది, చీకటి అవుతుంది. ఈ లాస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఎత్తాను. కొత్తిమీర కొంచెం వేసిన, పుదీనాకైతే దొరకలే. సో ఫైనల్లీ అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. ఈరోజు అయితే బాస్మతి అయితే లేవు, మా జయశ్రీరామ్ రైస్ తోటి అయితే వేసినాం. మరి ఏమేమైతే వేడి చేస్తాను అక్కడ. అదేంటి డాడీ హాయపు జస్వికా రియా.
మొత్తానికి అయితే బిర్యానీ అయితే టేస్ట్ చేస్తారు. మరి బిర్యానీ ఎట్లుందో రియా తినో బేట. ఎట్లుంది? ఎట్లున్నది? నేనైతే ఆల్రెడీ బిర్యానీ అయితే తిన్నా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. బాస్మతి రైస్ అయితే కాదు, మంచిగా జయశ్రీరామ్ మంచిగా కడుపు నిండా తిన్నా. ఇప్పుడైతే అను తింటుంది. సెట్ కదా, మంచిగా ఉన్నా. బాస్మతి అంటే ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. అదే మంచిగా ఉంది. లెగ్ పీస్ అయితే నాకు ఒకటి రుచిలు. మీరు కూడా బాస్మతి కాకుండా నార్మల్ రైస్తో ఒకసారి ట్రై చేసి ఉండండి. ఎట్లా నాకు కామెంట్ చేయండి. సో అసలు అయితే ఇంతకీ ఇక మేమైతే బిర్యానీ అయింది, తిన్నాం, అన్నీ అయినాయి. కానీ మేమైతే మంత్రి నుంచి వెళ్దా అంటే కేక్ అయితే చేయలేదు. అంటే బండి మీద పట్టుకోరాదు రియబాబు ఉన్నారని ఇక మా తమ్ముడిని తెమ్మన్నా. వాడైతే ఇంకానైతే రాలే. అసలు అయితే కేక్ అయితే రాలే, కేక్ అయితే కట్ చేయలే. కానీ మేమైతే వండినాం, తిన్నాం, ఆడుతున్నాం. సో ఇక వస్తుందట. ఇక వచ్చినాకనైతే కేక్ అయితే కట్ చేయాలి. టైం అయితే 8 అవుతుంది. మరి ఏ టైంకి వస్తారో ఏమో. మా విలేజ్లోనైతే విపరీతంగా చలి పెడుతుంది. బయటికి వెళ్ళలేదు. మొత్తం చలిగా అయితే మొత్తం జలుబు అయింది. ఇక మా బ్రో అయితే ఇప్పుడు వచ్చిండు. ఈ కేక్ పట్టుకొని వస్తే ఇప్పుడు కేక్ పట్టుకొని ఇంటికి పోతాను. మెల్లగా ఇంటికి పోయి మళ్ళీ కేక్ అయితే కట్ చేయాలి. అందుతోటి మొత్తం చీకటి ఉన్నది. అను బర్త్డే అట్లా జరిగింది అన్నమాట. సో మన వ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఇంకా ఏ టైప్ వ్లాగ్స్ ఇంకెట్లా వీడియోస్ చేసుడో కామెంట్ చేయండి. అసలే బాగా రోజులు అవుతుంది ఫుల్ వ్లాగ్స్ చేయక. సో ఇక ఇదైతే మన ఫుల్ వీడియో చాలా రోజుల తర్వాత ఒకటి. సో ఇంకానైతే యూట్యూబ్లో 3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా మీ సపోర్ట్ వాళ్ళు ఇంకా కొంచెం లేవాలి. అట్లనే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోవాలి. సో కంపల్సరీ మనకు సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో బాయ్. మరి నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాం. బాయ్ బాయ్.